అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. తుంగభద్ర శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉన్నా ఆయకట్టుకు ఎందుకు విడుదల చేయడం లేదని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ సభ్యులు. మరోవైపు వైసీపీ యాక్షన్ కు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు టీడీపీ నేతలు. వెరసి సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. తుంగభద్ర శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రైతులకు విడుదల చేయడం లేదని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యుల మధ్య గొడవ ముదరడంతో జెడ్పీ చైర్పర్సన్ కలగజేసుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ సర్ది చెప్పినా అటు వైసీపీ ఇటు టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. జెడ్పీ చైర్పర్సన్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి గురించి అడిగినా తాగునీటి గురించి అడిగినా సమాధానం చెబుతామన్నారు. వైసీపీ నేతలు ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కష్టకాలంలో రాజకీయాల్లో ఉండే వ్యక్తులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులుగా, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులుగా వైసీపీ నాయకులు ప్రజలకు ప్రకృతి కారణంగా వచ్చిన కష్టాలను రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి విపరీతంగా కష్టపడుతూ ఉన్నారు. రాయలసీమ కరువును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నారు. ఇది బాధ్యతాయుతమైన నాయకులు పార్టీ చేసే పని కాదని నేను ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తా ఉన్నా. సీమ నుంచి కరువును పారదోలేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు టీడీపీ నేతలు.